హాయ్ గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. అన్మా కప్పుల కష్టాలు కూడా. గైస్, ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను. దాన్ని టమాటా ఇగురు కూడా అంటారు. సో ఆ టమాటా ఇగురు ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి, దాని ప్రాసెస్ ఏంటి అంతా మీకు చూపించేస్తాను. ఇప్పుడు టమాటా ఇగురు చేసుకోవటానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రబ్బలు, దానితో పాటు మనకి చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రేఖలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటో ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని, ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి. ఆయిల్ వేడెక్కితే ఫస్ట్ మీ దగ్గర ఉన్న కొంచెం కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. సో ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 మినిట్స్ వేయిందాం ఉల్లిపాయని. ఇప్పుడు చూడండి, ఆనియన్ కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే ఈ పచ్చివాసన తినేటప్పుడు మనకి అంత అనిపించదు. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు. స్మెల్ బట్టి తెలుస్తుంది. సో పచ్చివాసన రావట్లేదు అనుకుంటే అప్పుడు మనకి పక్కన కోసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దాం ఇందులో. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి. తర్వాత టమాటాని మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ టమాటా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. ఓకే, టమాటాలు వేసుకున్నాం, మగ్గింది. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. నేను ఆల్రెడీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నా. రుచికి మనం తగ్గట్టు ఎంత రుచి కావాలో అంత వేసుకోండి. ఉప్పు, కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాను కదా, సో అందులో వేస్తాను కాబట్టి నేను కొంచెం కారం తగ్గించాను. చిటికెడు పసుపు వేసుకోండి. ఇలా వేసుకుని కలిపేసుకోండి మొత్తం. మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇన్ కేసు మీకు కానీ సాల్ట్ సరిపోకపోతే, రుచి సరిపోకపోతే మళ్ళీ మీరు కొంచెం రుచి కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తం ముక్కకి పట్టేలా కలుపుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇది 2 పర్సన్స్కి సరిపడేలా చేస్తున్నా. మీకు కానీ ఇంకా క్వాంటిటీ ఎక్కువ కాలితే పెంచుకోవచ్చు. సింపుల్గా ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ, టైం లేనప్పుడు కానీ ఇలా టమాటా ఇగురు చేసుకుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని ఒకసారి కామెంట్ కూడా చేయండి. టమాటా ఇలా వేగిన తర్వాత టమాటా పచ్చివాసన రాదనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకుని కాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకుని ఇప్పుడు కలిపేటప్పుడే టేస్ట్ చూసుకోండి. టేస్ట్ ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. సో మీరు కూడా ఒకసారి చూసుకుని టేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం దగ్గర పడిందో లేదో టమాటా కర్రీ. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది కదా, సో ఉడికినట్టు అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసుకోండి. అన్నీ బాగుంటే ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని
టమాటా ఇగురు ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.